గులియన్ బ్యారీ సిండ్రోమ్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీబీఎస్ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలి. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనను తొలగించాలి అని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ ఈ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో, మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సాధిస్తున్నాం.